హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది వచ్చేసి సండే నేను మోస్ట్లీ పూరి అయితే చేస్తానండి. సో గోధుమ పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ పూరీలోకి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక్కొక్కసారి ఆలు కర్రీ చేస్తాను, లేదంటే చెనా కర్రీ, లేదంటే పన్నీర్ కర్రీ చేస్తాను. ఈరోజు అయితే నేను పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికైతే ఇక్కడ ఒక 4 టమాటోస్ అలాగే ఒక 3 ఆనియన్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో పన్నీర్ కర్రీ అయితే చాలా ఇష్టంగా తింటారండి. నేను పన్నీర్ కర్రీ చేయక కూడా చాలా రోజులైందండి. అందుకని ఈరోజు పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో, సండే అయితే మోస్ట్‌లీ నేను పూరి లేదంటే చపాతీయే ప్రిపేర్ చేస్తాను. సో, ఇవన్నీ కట్ చేసుకొని ఆయిల్‌లో కొంచెంసేపు మగ్గించుకోవాలి. కొంచెం జీడిపప్పు, చెక్క, లవంగాలు, యాలకులు అలాగే టమాటోసు, ఆనియన్స్ మగ్గించుకోవాలి. పూరి కానీ, చపాతీ కానీ కొంచెం టైం పడుతుంది. అందుకని నేను సండేనే ఎక్కువగా మోస్ట్‌లీ ప్రిఫర్ చేస్తాను. సో, మా పిల్లలు కూడా సండే కొంచెం లేట్‌గా లేస్తారు కాబట్టి నేనైతే సండే చేస్తానండి. సో, మీరందరూ కూడా సండే ఏం బ్రేక్‌ఫాస్ట్ ప్రిఫర్ చేస్తారో నాకైతే చెప్పండి. సో, ఇంకా టమాటోస్ అవన్నీ కూడా ఇలా ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని అన్నీ కూడా ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత చల్లార్చుకొని అలాగే మిక్సీ జార్‌లో గ్రేవీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదైతే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని కొంచెం గ్రేవీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ పన్నీర్ కర్రీ గానీ, లేదంటే చెనా కర్రీ గానీ చాలా బావుంటుందండి. ఈ విధంగా గ్రేవీని కొంచెం బటర్ వేసుకొని, అలాగే జీలకర్ర వేసుకొని, చెక్క, లవంగాలు కూడా వేసుకొని గ్రేవీ అనేది ఈ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మా పిల్లలకి పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అప్పటికే టైం 8:30 అయిపోయింది. సో, వాళ్ళు అప్పటికే ఆకలి మమ్మీ ఆకలి అంటున్నారు. సండే కదా! కొంచెం లేట్‌గా లేవడం వల్ల అన్నీ కూడా ఈ విధంగా లేట్‌గానే అయిపోతున్నాయి. సో, ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సో, ఇప్పుడు నేను పూరి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. వేడివేడిగా ఈ విధంగా పూరి అనేది ప్రిపేర్ చేసుకొని పన్నీర్ కర్రీతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మా పిల్లలకి పూరి అనేది పెట్టేశాను. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.